ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరిగాయని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి పరిపాలన సాగించారని, అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపారని ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఆత్రేయపురం మండలం పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బొబ్బర్లంక గ్రామంలో 9.3 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాలను, వెలిచేరు గ్రామంలో 6.8 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవనాలను, వద్దుపరు గ్రామంలో 9.3 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవనాలను, ఈ గ్రామంలో 1.8 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవనాలను, నార్కెడమిల్లి గ్రామంలో 1.95 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లు, డ్రైనేజీలను, అంకంపాలెం గ్రామంలో 1.8 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాలను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. తెలుసు మరి గతంలో మరి గ్రామాల్లో అభివృద్ధి అనేటువంటి కనబడేది కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూల్స్ అభివృద్ధి చేయడమే కాకుండా ఇవాళ ఈ బొబ్బలం గ్రామంలో ఏం చేశామో ఆలోచన చేస్తే ఇవాళ 77,50,000 రూపాయలతో 3 ఆఫీసులు మనం ఓపెన్ చేసుకున్నాం. ఏదైతే సచివాలయం భవంతి గతంలో పంచాయతీ ఏ స్థాయిలో ఉండేదో మనందరికీ తెలుసు. ఇవాళ ఉన్న పంచాయతీ ఇప్పుడు చక్కగా మనం తీర్చిదిద్ది అక్కడ ఒక 13 మంది స్టాఫ్ పనిచేసే విధంగా, అలాగే సర్పంచ్ గారి కోరము, సెక్రటరీ గారి కోరము, ఎవరైనా వస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా అక్కడ మీటింగ్ హాల్ ఒకటి, పంచాయతీ మీటింగ్స్ పెట్టుకోవడం మీటింగ్ హాల్, ఇవన్నీ తీర్చిదిద్ది 40 లక్షల రూపాయలతో బిల్డింగ్ కట్టాం. ఒకటి అది ప్రారంభోత్సవం చేసుకున్నాం. రెండోది మీ ఊర్లో ఒక హెల్త్ క్లినిక్, ఒక డాక్టర్ గారు ఉండి, కొంతమంది అక్కడ నర్సెస్ అక్కడ ఉండి మీకు 24 గంటలకు కూడా మంచి సర్వీస్, ఎవరికైనా మెడికల్ హెల్ప్ కావాలంటే ఇమీడియట్గా వెళ్ళి చూడడానికి ఒక హాస్పిటల్. అందులో ఉన్న డాక్టర్లు సుమారు 104 రకాల మందులు ఉచితంగా మీ అందరికీ అందజేస్తారు. అలాగే 14 టెస్టులు ఉంటాయి కదమ్మా, 16 టెస్టులు, 14 రకాల టెస్టులు. బయటకు వెళ్తే డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకోవాల్సింది ఇవాళ షుగర్ టెస్ట్ కానీ ఇంకా ఇతర టెస్టులు, హిమోగ్లోబిన్ అనేటువంటి టెస్టులు మీ ఊర్లో ఉన్న హాస్పిటల్ ఏదైతే మనం ఎదురుగుండా ఓపెన్ చేసుకున్నామో అందులో మీకు టెస్ట్ చేసి మరి మందులు కూడా ఉచితంగా ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇంతకుముందు ఎంబీబీఎస్ డాక్టర్ గారు అంటే మళ్ళీ స్పెషలైజ్డ్ ఉంటేనే కానీ ఇబ్బంది ఉండేది. అలాంటిది ఇవాళ డాక్టర్ గారిని ఎంబీబీఎస్ పూర్తయిన డాక్టర్ గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళకి కొంత స్టాఫ్ని, కొంత ఏఎన్ఎంఎస్ని, నర్సెస్ని, వీళ్ళందరినీ పెట్టి ఈ సర్వీస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అలాగే ఇంటింటికి సురక్ష కార్యక్రమం పెట్టి అందరూ ఆరోగ్యం గురించి బాధ్యత పడ్డాడు. గతంలో అలా కాకుండా 25 లక్షలు ఉచిత ఆరోగ్యశ్రీ ద్వారా టెస్ట్ ద్వారా 25 లక్షల వరకు 93,000 మెడికల్ కార్డులు ఇచ్చాం. 93,000 కార్డులు ఇచ్చాం మన నియోజకవర్గంలో. అందరికీ 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసే విధంగా కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇక్కడ రైతు భరోసా కేంద్రం 20 లక్షల రూపాయలు. ఇది ఇందులో ఒక హాలు, రైతులైనా మీటింగ్ పెట్టుకోవడానికి ఒక హాలు కానీ, లేదా ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ నుండి ఎవరికైనా రైతులకైనా వ్యవసాయం మీద సమస్య వస్తే దాని మీద సమాధానం చెప్పే విధంగా ఇక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ 3 కూడా ఈ ప్రభుత్వం టైంలోనే మరి మనం పూర్తి చేసుకోవడం జరిగింది. సహకరించినందుకు అందరికీ, పెద్దలకి, చిన్నలకి అందరికీ ధన్యవాదాలు. కలెక్టర్ గారు ప్రయారిటీ బిల్డింగ్స్ అన్ని 31వ తారీఖులో ఇవ్వాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కొంత హడావుడిగా మరి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని చోట్ల ఫినిషింగ్ ఇంకా పూర్తి అవ్వలేదని చేత పెండింగ్ పడింది ఇప్పటివరకు. ఏదేమైనా ఇది కష్టపడి పనిచేసి ఉన్నటువంటి అధికారులు కానీ, లేదా ఉన్నటువంటి నాయకులు కానీ, ఇంకా ఉన్నటువంటి వారందరూ మరి కష్టపడి పనిచేసి ఒక పక్కగా ఈ బిల్డింగ్స్ అయ్యి మరి పూర్తి చేసినట్టుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వెలిచేరు గ్రామంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం మరి ఈ రోజు కొన్ని ప్రారంభోత్సవాలు మనం చేసుకున్నాం. ముఖ్యంగా కొంత సమయం తీసుకుని చేద్దాం ఉన్నప్పటికీ కూడా ప్రయారిటీ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో సచివాలయం, ఆర్బీకే సెంటర్లు అన్ని కూడా 31వ తారీఖు లోపు ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే ఇవాళ సుమారు 7-8 గ్రామాల్లో ఉన్నాయన్నీ కూడా ప్రారంభోత్సవం పెట్టుకోవడం జరిగింది. అంచేత ఏదైతే మరి వెలిచేరు గ్రామంలో గతంలో సచివాలయం యొక్క పరిస్థితి ఏ రకం ఉండేది మీ అందరికీ తెలుసు. ఈరోజు 35 లక్షల రూపాయలు వెచ్చించి సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే దాని ఎదురుగుండా ఉన్నటువంటి ఆర్బీకే సెంటర్ 20 లక్షల రూపాయలు, అంటే 55 లక్షల రూపాయలు ఈరోజు మన ఇక్కడ ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ముఖ్యంగా ఈ రైతు భరోసా సెంటర్లో మరి రైతులకు కావాల్సిన సలహాలు ఇవ్వడే కాకుండా కొంతమంది ఉద్యోగస్తులు కూడా వచ్చి ఇక్కడ పనిచేయడం,
మీకు సలహాలు ఇవ్వడానికి ఎప్పుడు కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్ మీకు అవైలబుల్ గా ఉంటారు. అలాగే ఎదురుగుండా వాటర్ ట్యాంక్ మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అలాగే ఓదలమ్మ గుడి దగ్గర కొత్తగా ఓదలమ్మకి అందరూ దండం పెట్టుకెళ్తారు తప్ప గుడి కట్టినోడు లేదు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓదలమ్మ గుడి కూడా మనం కడుతున్నాం. అలాగే వాటర్ ట్యాంక్ కూడా ఇస్తూ ఉన్నాం అక్కడ. అలాగే మరి ఏదైతే ఇళ్ల స్థలాలు గతంలో లేనటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ గడిచేటువంటి ఈ 4.5 సంవత్సరాల్లో మనందరూ కష్టపడి వారు పూర్తి చేయడం జరిగింది. ఏది ఏమైనా మరి ఈరోజు ఇంకా నేను ఇక్కడి నుంచి వద్దుపరు ర్యాలీ నార్కెట్ ఇంకా 3 గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ సమయం మీతో గడుపుదాం అనుకున్నాం. తప్పనిసరిగా మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా మీ గ్రామాల్లో ఈ వాటర్ ట్యాంక్ కూడా పూర్తి చేస్తాం కనుక వీలైనంత త్వరలో దాన్ని కూడా ఓపెనింగ్ పెట్టుకునే కార్యక్రమం మనం చేద్దామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ కొంత ఆలస్యమైనా సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆశ్రమ మీటింగ్లు పెడుతున్నాం మనం. రేపు ఆశ్రమ మీటింగ్ పేరవరం గ్రామంలో ఎక్కువటువంటి గ్రామస్తులంతా ఎవరైతే ఆడవాళ్ళారో వాళ్ళందరూ వస్తారు. అలా ఇక్కడికి వచ్చేటువంటి మీ అందరికీ మరి నేను కూడా భోజనాలు పెట్టే కార్యక్రమం పెడుతున్నాం కనుక రేపు ఈ యొక్క పేరవరం దగ్గరికి మీ అందరూ కూడా వచ్చినట్లయితే ఆశ్రమ మీటింగ్ కూడా అయిన తర్వాత భోజనాలు చేసి వెళ్లాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మరి మొన్నే సంక్రాంతి మరి హుషారుగా జరుపుకున్న హుషారంతా ఎలక్షన్లకు చూపించి మళ్ళీ వైఎస్ఆర్ జెండా పాతే విధంగా ఉండాలని మా అందరినీ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.